ఏమి చెప్పిందంటే 3 విజిల్స్ తర్వాత తీసేసేయండి అని చెప్పేసి వెళ్ళిపోయింది బాత్రూంలోకి సంథింగ్. సో తర్వాత నేనేం చేశాను, నాకు వినిపించలేదు, వినిపించుకోలేదు, మొత్తానికి అయితే సరిగ్గా వినిపించలేదు. నేను పనిలో ఉన్నాను. అదేమైంది, 1 విజిల్ వచ్చింది, 2 విజిల్ వచ్చింది, 3 విజిల్ వచ్చింది, తర్వాత 4 విజిల్ వచ్చింది. ఆ తర్వాత కొంచెం కాలిపోద్ది, మాడిపోద్ది, బ్లాస్ట్ కూడా అవుతుంది, అవునా కదా? కానీ నాకు విజిల్స్, నాకు ఆ సౌండ్ ఏమి వినిపించలేదు. అప్పుడు ఏమవుతుందండి, మొత్తం డిజాస్టర్ అవుతుంది ఇంట్లో, అవునా కదా? అలాగనే మన దేవుడి మాట మనం వినిపించిపోతుంది, ఏమవుతుందండి, మనం దారి తప్పిపోతాం, అవునా కదా? మనం వెళ్ళాల్సిన దారిలో వెళ్ళకుండా వేరే దారిలో వెళ్ళిపోతాం. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పూర్తిగా చాలా నష్టపోయిన తర్వాత రియలైజ్ అవుతాం, అయ్యో నేను దారి తప్పిపోయానే. అలా కాకుండా నేను ముందే కనుక్కోవాలి, నా దేవుడి దారి ఏంటి, నా దేవుడి మాట వినాలి అంటే ఏం చేస్తే అవుతుంది అనేది చిన్నగా వాక్య రూపంలో మనం మాట్లాడుతున్నాం. సో ఏంటి మరి నా దేవుడి మాట వినాలి, నేను నా దేవుడి మాట అర్థం చేసుకోవాలి అంటే ఎలాగా అంటే ఒక వాక్యం చూద్దామండి. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం చూస్తారండి. నా పేరు పట్టిన నా జనులు తమ్మును తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తన చెడు మార్గమును విడిచిన ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశం స్వస్థపరచండి. ప్రైజ్ ది లార్డ్ అండి. దీన్ని ఇంగ్లీష్లో చదువుతారండి ఎవరైనా? Humble themselves and pray. గుర్తుంచుకోండి, నేను చాలా సింపుల్ ట్రై చేస్తాను. HP then and pray and seek yes then my face and turn from wicked ways. సో ఇప్పుడు అర్థమైంది. HPS అంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, P వాడి చేసేది తెలంగాణ. ఓకే, HPST గుర్తుందండి ఇప్పుడు మీకు? హంబుల్ యువర్ సెల్ఫ్, ప్రే, సీక్ and turn. So these are things పిల్లలు అర్థమవుతుంది కదా, ఇది గుర్తుపెట్టుకోండి HPST. సో వెన్ యూ వాంట్ టు లిసన్ ఓకే మీరు క్లియర్గా నా దేవుడి మాట వినాలి, నాకు గైడెన్స్ కావాలంటే ఈ HPSTని ఫాలో అవ్వండి. ఫస్ట్ హంబుల్ యువర్ సెల్ఫ్, ఓకే, ప్రార్థన చేయండి, ఓకే, దెన్ సీక్ మై ఫేస్ అండ్ టర్న్ ఫ్రమ్ వికెడ్ వేస్. ఆల్ దీస్ 4 ఇఫ్ యూ డూ, then definitely God's voice will be